అధ్యక్ష ఈరోజు నేను సభ దృష్టికి అత్యంత ముఖ్యమైన చరిత్రాత్మకమైనటువంటి అంశాన్ని తీసుకురాదలుచుకున్నా అధ్యక్ష. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం గురించి అధ్యక్ష. తెలంగాణ హైకోర్టు 23 ఫిబ్రవరి 26 రోజు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఉద్యమ కాలం లోపల ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వాళ్లకు పెన్షన్స్ కానీ ఇంటి స్థలాలు కానీ 8 వారాల లోపల ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్న అధ్యక్ష, ముఖ్యంగా మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. మా అన్నయ్య కూడా ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి రిటైర్డ్ అయ్యిండు. మా చిన్నాన్న కర్నల్ గా పాకిస్తాన్ చైనా పారిపోయిండు. అదేవిధంగా నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా మా పెద్దనాన్న వెంకటరామరెడ్డి గారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా పరిగి బస్టాండ్ దగ్గర 3 రోజులు అమరనాథ దీక్ష చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన అధ్యక్ష. నా కిడ్నీలు కూడా ఇంకొక రోజైతే ఖరాబ్ అయిపోతుందని నిమ్స్ డాక్టర్లు చెప్పారు అధ్యక్ష. కాబట్టి నేను కోరుతున్నాను అధ్యక్ష, ఎవరైతే ఉద్యమకారుల పైన కేసులు పెట్టిరో ఆ కేసులన్నింటినీ కూడా మన ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలని కోరుతూ అధ్యక్ష. మా పరిగి కోర్టులో 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పరిగి కోర్టులో కేసులు చాలా ఎక్కువైపోయినాయి అధ్యక్ష. కాబట్టి ఒక అదనపు కోర్టు కూడా మాకు శాంక్షన్ చేయడానికి ఆల్రెడీ హైకోర్టు రాసింది అధ్యక్ష. సింగిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఇక్కడ ఏర్పాటు చేయాలని 21 మార్చ్ 2025 అడగడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వాన్ని. కాబట్టి ఒక కోర్టును కూడా మంజూరు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష.